మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనాన్ని, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి, నీ పిల్లమైనటువంటి మేము మీ శ్రమలు, మరణము, పునరుద్ధానం యొక్క ఔన్నత్యాలను తిరిగి మీ స్తుతులతో మా జీవితాలు అంచుకట్టుకుని మీ రాజ్య వ్యాప్తిలో మీ సాధనాలుగా సాగునట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంత చక్కని వాతావరణంలో ఎన్ని మంచి అరేంజ్మెంట్స్ లో మనం ముందు సాగడానికి మన కమిటీ సభ్యులందరూ సరిపినటువంటి అదిగా కృషి విశేషమైనది. వాళ్ళందరినీ చక్కగా నడిపించుచున్నటువంటి వెలుపల శ్యామ్ కర్ణానిది, అలాగే కొడవడి ఎలీషా, అలాగే పెద్దలు అదిగా ఇదే శామ్యుల్ ప్రసాద్ గారు, మైకేల్ ప్రభాకర్ గారు, మిగిలినటువంటి వారందరూ, వీరంతా ఒక ఎత్తు అయితే, గడిచినటువంటి 3-4 రోజులుగా వీళ్ళు నాగేశ్వరరావు గారు, అలాగే మన సెక్షన్ సునీల్, ఇంకా పెద్దిపాగా సుదర్శన్ బాబు, ఇంకా కిషోర్ కంచర్ల, వీళ్ళందరూ ఎంతో, ఇంకా 1-2 పేర్లు ఉండొచ్చు, వీళ్ళందరూ వాటిగా ఈ అరేంజ్మెంట్స్ కొరకే ఎంతో ప్రయాసపడ్డారు. అందుకే ఈరోజు మనం ఎంత ఆహ్లాదకరంగా కూర్చోగలిగామనేటువంటి మాట తెలియజేయడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటే కొద్ది కొద్దిగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది అదిగా అవకాశం ఉంటే అదిగా సహాయ సహకారాలు అందించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, 18వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచు ఉన్నాము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి ప్రియులారా, మన నాథుడు, ప్రభువు, రక్షకుడైనటువంటి యేసయ్య నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య ఈ శ్రేష్టమైనటువంటి దినమున తన శిష్యులైనటువంటి 12 మందిని పిలిచినటువంటి వాడే వారితో మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళబోవచ్చు ఉన్నాము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ సువార్తికుడైనటువంటి లూకా వెళ్ళబోచున్నాం అనేటువంటి మాట చెప్తా ఉంటే, సువార్తికుడైనటువంటి మార్కు రాసు అంటాడు కదా, 10వ అధ్యాయము 32వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటాడు, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండగా యేసు వారికి ముందుగా నడుచుచూ ఉండేను అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి తన శిష్యులతో మనము యెరూషలేమునకు వెళ్ళబోచున్నామని చెప్పుచున్నటువంటి యేసయ్య ప్రయాణం అనేటువంటిది ప్రారంభించినటువంటి సమయంలో చేయించు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, శిష్యులైనటువంటి వారికి ముందుగా
నిలబడి తన యొక్క ప్రయాణం అనేటువంటిది కనుక చూసినట్లయితే ప్రారంభించినటువంటి వాడిగా ఉంటాన్ని స్వార్థికులు తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. యెరూషలేమునకు వెళ్తున్నాం అని ఇంతగా ప్రభు అయినటువంటి యేసయ్య పదే పదే తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, కానీ మార్కు సువార్తలో చెప్తాడు, లూకా సువార్తలో చెప్తాడు, ఆయా సువార్తల్లో ఆయా సమయాల్లో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసయ్య చాలా సందర్భాలు అంటాడు కదా, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళబోచు ఉన్నాం అంటే క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ యెరూషలేమునకు వెళ్ళాలి అనేటువంటి ఆ ఆశ అనేటువంటి ఆ ఆసక్తి ఆ తపన అనేటువంటిది యేసయ్యను ఎంతగానో చూసినట్లయితే అదిగా చూస్తే ముందుకు నడిపించేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తారు. ఇంత ఆశపడటానికి ఇంత తపన పడటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో చాలా మంది కూడా చూసినట్లయితే చాలా ఊర్లు పట్టణాలు వెళ్తూ ఉంటారు. అరకు వ్యాలీ వెళ్ళాలని చాలా మంది తొందరపడుతుంటారు, అక్కడ ఉన్నటువంటి సుందర దృశ్యాలు చూడాలనే ఉద్దేశంతో. అది సిమ్లా అనేటువంటిది, డార్జిలింగ్ అనేటువంటిది మరొక ప్రదేశాలు చూడాలని చాలా మంది ఆశపడేటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నారు. చూడండి పిల్లారా, ఆ విధమైనటువంటి ఆసక్తిని బట్టి వారు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడేవారుగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ ఆహ్లాదకరమైనటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆ ఆనందకరమైనటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆయా సకలములైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి స్థితిగతులను బట్టి తమ్మును తాము సంతోషపరుచుకోవాలని, తమ యొక్క కుటుంబాలతో కలిసి, తమ స్నేహితులైనటువంటి వారితో కలిసి ఉల్లాసముగా దినములనేటువంటిది గడపడానికి చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రయాణాలు అనేటువంటిది చేస్తూ ఉండటాన్ని మనము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తున్నారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి దినాన్న మన నాదుడు ఒక ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ ప్రయాణమును గనక జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, ఆయనే ముందరుండి శిష్యులైనటువంటి వారిని వెనకాల వేసుకుని నడిపించుచు ముందుకు సాగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ లోకంలో మనం కనుక జ్ఞాపకం అయితే ఆనందించడానికి, ఉల్లసించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయాణముల వంటిదేనా ఈ ప్రయాణము, లేదంటే దానికి భిన్నమైనటువంటిదా ఈ ప్రయాణము అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియచేయబడుతున్నాను. చూడండి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళబోచు ఉన్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు ఎక్కడికన్నా వెళ్ళవలసినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆ యొక్క స్థలాల్లో అతిగా సన్మానాలు అనేటువంటిది, బహుమానాలు అనేటువంటివి ఉన్నవని తెలిస్తే ఏం చేస్తారు, ముందరేం వాళ్ళుండి వెనకాలేమో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలైనటువంటి వారిని వెంట పెట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. చూడండి, అలా కాకుండా వారు వెళ్ళబోయేటువంటి ప్రదేశంలో ఏదైనా గొడవ ఉందనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అప్పుడు వారు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకులైనటువంటి వారిని ముందర పంపి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండి ఏం జరుగుతుంది అంటూ వారిగా కనుక చూస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెప్పించుకునేటువంటి వారుగా ఉంటూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ యాజ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకములో పడిపోయినటువంటి వారమే ఈ లోకతత్వంలో ఉన్నటువంటి మానవులైనటువంటి వారు చేయొచ్చినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దీస్ ఆల్ ఆర్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సౌలభ్యాల కోసమే, సౌకర్యాల కోసమే వెతుకుతున్నారు, కానీ శ్రమలు పడటానికి ఎవరు ఇష్టపడాల, హింసలు పడటానికి ఎవరు ఇష్టపడాల, నిందలు పడటానికి ఎవరు ఇష్టపడాల, అవమానపడటానికి ఎవరు ఇష్టపడట్లేదనే మాట తెలియజేస్తున్నారు. చూడగల ఎవరంటే లోకంలో ఉన్నటువంటి వారు. అయితే దేవునితో సహవాసంలో ఉన్నటువంటి వారు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే శ్రమలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు కలిగినప్పుడు సంతోషించినటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని మనం ఎరిగిన వారమే అనే మాట తెలియజేస్తున్నారు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ కీర్తనాకారుడైనప్పుడు దావీదు కీర్తన గ్రంథంలో ఒకానొక సందర్భంలో ఒక చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, మేలాయన ప్రభు శ్రమనందుట నీ దాసునికి ఎంతో
మేలయ్యింది అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడలే ఎందుకు మేలు శ్రమ, ఎందుకు అదిగా ఇబ్బంది మేలైందంటే అన్నట్టు కదా, శ్రమ కలగక మునుపు త్రోవ తప్పి తిరిగి తిని ఈ శ్రమలో నేను నీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తు తిరిగి నీ మార్గంలో నడుచుకోవటం నేను నేర్చుకున్నాను అనేటువంటి మాటను చాలా చక్కగా తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమను చూడండి వల్ల శ్రమలు అనేటువంటి వాటిని అతిగా చూస్తే ఎదుర్కోవటానికి ప్రభు అనేటువంటి యేసయ్య ఈ దినాన చేస్తున్నటువంటి పని కనుక చూస్తే శిష్యులైనటువంటి వారికి ముందరగా నడుస్తున్నాడు. ముందరగా నడుచుతున్నటువంటి యేసయ్యకు ఆ యెరూషలేములో ఏం జరగబోతుంది అనేటువంటిది ముందుగానే తెలుసు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 171వ కీర్తనలో కీర్తనకారుడు చక్కని కీర్తన రాసు పాడుతూ అంటాడు, యేసు నన్ను ప్రేమించినావు అంటాడు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించావు అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, గమనించండి పిల్లలు, అన్నట్టు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇబ్బంది అవుతుందని నీకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించట్లో నీకు అవమానాలు ఉంటావని తెలుసు. నువ్వు నన్ను ప్రేమించట్లో నీకు యాతనాకరమైనటువంటి మరణం అనేటువంటిది ఉంటది అనేటువంటిది నీకు తెలుసు. అయినా కానీ నువ్వు నన్ను ప్రేమించావు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన పాడుతూ అంటాడు కదా, నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంచేవి, తెలిసి నన్ను ప్రేమింపాని కున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము అన్నట్టు కదా. నన్ను ప్రేమిస్తే నా వలన నీకు వచ్చేటువంటి కష్టాలు నీకు ముందే తెలుసు, నీకు ముందే తెలుసు. గమనించండి పిల్లారా, ఎవడో వెంకట్రావు అని ఒకడు ఉన్నాడు అనుకోండి, లేదంటే సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడితో సహవాసం చేస్తే లేనిపోని బాధలు వస్తాయని మనకు ముందే తెలిసింది అనుకో, మనం ఏం చేస్తాం, వీలైనంత మట్టుకు వాడికి దూరం ఉంటాం. వాడు కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అదిగా బస్ స్టాండ్ అవతల ఉన్నాడంటే బస్ స్టాండ్ యువతలో మనం ఉంటాం. వాడు బస్ స్టాండ్కి యువతలకు వస్తున్నా అంటే మనం బస్ స్టాండ్కి అవతలకు వెళ్ళేటువంటి వారికి, అంటే వీలైనంత ఎక్కువ దూరం మనము వాడితో మెయింటైన్ చేసి, కారణం ఏంటంటే అతిగా కనుక చూస్తే వాడితో సహవాసం చేసి వాడితో స్నేహం చేసి నేనెందుకు బాధలు పడాలా, నేనెందుకు ఇబ్బంది పడాలా అనేటువంటిది మానవులమైనటువంటి మనకు నైజం అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడ, అయితే ప్రభునందు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళ దైవ మానవ ప్రతినిధిగా పాపులైనటువంటి వారిని వారి యొక్క పాపం నుంచి విడుదల కలగజేసి వారిని పునీతులను చేసి అతని యొక్క రాజ్యమునకు వారసులుగా ప్రతి ఒక్కరిని చేయాలి అనేటువంటి ఇచ్ఛతో ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య తాను లోకాన్ని ప్రేమించటంలో కష్టాలు బాధలు ఉంటవి అనేటువంటి సంగతి ముందుగా తెలిసి ఉన్నప్పటికీ ఆయన చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే తన అపారమైనటువంటి ప్రేమ అనేటువంటిది మానవాళిపై వర్షింపచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. అందుకే క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ యేసయ్య ప్రేమ కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రేమ ఎక్కువైనటువంటిది కాదు అనే మాట తెలియజేస్తూ ఉండాలని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తారు. తల్లికి ఉండదు ఆ ప్రేమ, తండ్రికి ఉండదు ఆ ప్రేమ, భార్య భర్త పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరికి ఉండనంత అమోఘమైనటువంటి అమూల్యమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు మన నాథుడైనటువంటి యేసయ్య అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఇంత ప్రేమ కలిగినటువంటి ఇంత వాత్సల్యత కలిగినటువంటి యేసయ్య ఈ దినాన చేయుచున్న పని కనుక చూసినట్లయితే యెరూషలేములో తన కొరకు శ్రమలు అనేటువంటివి, యెరూషలేములో తన కొరకు అవమానములు అనేటువంటివి, నిందలు అనేటువంటివి, కొరడా దెబ్బలు అనేటువంటివి, హేళన అనేటువంటిది, భయంకరమైనటువంటి యాతనాకరమైనటువంటి అతిగా ఇబ్బందికరమైనటువంటి మరణం అనేటువంటిది ఎదురు చూచుచు ఉన్నది అనేటువంటి సంగతి ముందురగానే ఎరిగి కూడా ఈ దినాన ఆయన చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే గబగబ తొందరపడుతూ వాటిగా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అడుగులనేటువంటిది యెరూషలేము వైపు వేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి మనము అతిగా ఒక చిన్న అపాయం అనేటువంటిది ఫలానా ప్రాంతం వైపు వెళితే కలుగుతుంది అనేటువంటి మాట మనకు ఎవరైనా చెప్తే మనం ఏం చేస్తామంటే అసలు అటు వెళ్ళనే
వెళ్ళాం. ఏసీ కళాశాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, అదిగా పచ్చాభిపురం అదిగా ఫ్లైఓవర్ మీద గుండా అటుగా వెళ్తాం. అటు కూడా కుదరదు అనుకున్నాం అనుకోండి, ఇటు కనుక జ్ఞాపకం చేస్తే ఏం చేస్తాం, నెహ్రూ నగర్ రైల్వే గేటు ఉపయోగించుకునే, ఇటు కూడా కుదరదు అనుకో, బ్రాడీపేట పోవాలనుకోండి, దూరమైన పర్వాలేదంటూ బస్ స్టాండ్ నుంచి గిడ్డిపాడు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి బ్రాడీపేటలోకి వెళ్ళే ప్రయత్నం అనేటువంటి, అంటే అదిగా కనిపిస్తే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటుగా వెళ్ళటానికి మాత్రం మనము ఇష్టపడినటువంటి వారుగా ఉంచి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమ నచ్చుకోండి వాళ్ళ ఒక చిన్న అతిగా కనిపిస్తుంది. అయితే ఒక 15-20 నిమిషాలు ట్రాఫిక్ లో నిలబడటానికి మనం ఇష్టపడలేదే. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య ఈ దినాన ఎంత ప్రేమ చూపుతున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే తన యొక్క దేహం అనేటువంటిది రక్తసిక్తమై అతిగా కనిపిస్తే కొరడాలతో దున్నబడుతుంది అనేటువంటి సత్యాన్ని ఎరిగి కూడా ఆయన చిరునవ్వుతో యెరూషలేమునకు ప్రయాణం అనేటువంటి చేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. తన్ను చంపుతారు అనేటువంటి సత్యాన్ని గురితెరిగి కూడా క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన అడుగులు అనేటువంటిది ముందుకు వేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసాం. గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇన్ని బాధలు, ఇంత శ్రమ, ఇంత యాతన, ఇంత అవమానము, ఇంత భయంకరమైనటువంటి మరణము ఉన్నది అని తెలిసి కూడా యేసయ్య అంతగా వేగంగా యెరూషలేము వైపు ప్రయాణం అనేటువంటిది సాగిస్తున్నాడంటే ఈయన పిచ్చేమన్నా పట్టిందా ఏమి? లేదంటే అతిగా కనుక చూసినట్లయితే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే ఆలోచన కనుక మనం చేసే పిల్లారా, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో తను ఒక మాట చెప్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటున్నాడంటే అక్కడ ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చదువుతాను, ఏమంటాడు? అంటూ ఆయన ముందుకు వెళ్ళేసరికి అంటాడు కదా, నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటకు రాలేదు. 38వ వచనం చూడండి, ఆయన అంటాడు, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు నేను వచ్చి తిని అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. గమనించండి, క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ యాజ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి పని కనుక చూస్తే నా ఇష్ట ప్రకారం జరగాల. సంసోన్ అంటాడు కదా, ఫిలిస్తీన్ల కుమార్తెను ప్రేమించినటువంటి వాడి తల్లిదండ్రుల వద్దకు వచ్చి అంటాడు, ఆమె నాకు ఇష్టమైంది కాబట్టి ఆమెనిచ్చి నాకు వివాహము చేయండి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా వారి యొక్క ఇష్టాలన్నిటిని నెరవేర్చుకున్నటువంటి వారిగా పరిశుద్ధ గ్రంథంలో మనము ఎరిగిన వారమే అనే మాట తెలియజేస్తాం. అయితే పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దేహాలని, వాళ్ళ యొక్క జీవితాలను సంతోష పెట్టుకోవటానికి అనేటువంటి మాట తెలియజేస్తారంటే ఈ దినాన్న దైవ మానవ ప్రతినిధిగా వచ్చినటువంటి అదిగా యేసయ్య అంటాడు కదా, నేను పరము నుండి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అంటూ ఆయన అంటాడు కదా, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకే ఈ లోకమునకు నేను వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య చాలా చక్కగా అంటాడు కదా, నా తండ్రి చిత్తమును, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో తన యొక్క అడుగులు చక్కగా ముందుకు వేయించున్నటువంటి కుమారుడైనటువంటి యేసును చూచుచున్నటువంటి తన తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు కదా, ఆయా సందర్భాల్లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. గమనించండి పిల్లారా, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన తన తండ్రి చెప్పినటువంటి మాట తప్ప మరొక మాటలోనికి
ఎప్పుడూ పోలేదు. తన తండ్రి అప్పగించినటువంటి పని తప్ప వేరొక పని మీద తన చూపు అనేటువంటి ఎప్పుడు నిలపలేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, అందుకే ఆయన అంటాడు కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పుచున్న యేసయ్య మరొక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో అని అంటాడు కదా, నన్ను పంపినటువంటి వాని యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమును పానీయమనే ఉన్నవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను, నేను బాగా అలసిపోయాను అనుకోండి, ఎవరైనా వచ్చి పాస్టర్ గారు అదిగా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాం ఈ రోజునండి, అదిగా మీరు సమయానికి వచ్చారు, అదిగా కనిపిస్తే 2 పాటలు పాడుకుని ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతారండి అన్నారు అనుకోండి. నేనేమంటాను, బాగా అలసిపోతే పెడదాం కానీ ప్రార్థన అయితే ముందు నేను అన్నం తినాలా, లేదంటే నేనేం చెప్తుంటాను, ఇప్పుడు దాకా అటు ఇటు పనుల్లో పడిపోయి అదిగా బాగా అలసిపోయాను కాబట్టి ఒక అరగంట లేదంటే ఒక గంట రెస్ట్ తీసుకోవాలా, లేదంటే ఏమంటే అసలు ఈరోజు కుదరదు, నేను చాలా అలసిపోయాను, నాకు కుదరదు అంటూ ఏమంటాము, రేపు పెట్టుకో లేదంటే అవతల రోజు పెట్టుకో లేకపోతే మానేసుకో అంటూ కఠినంగా మాట్లాడతాం. అయితే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య అలా అంచలేదు. ఆయన అంట కదా, నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము, నాకు పానము అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకనొక దిన మన శిష్యులైనటువంటి వారు ఆయా గ్రామములు ఆయా పట్టణములు అనేటువంటి పరిచర్యలో భాగంగా వెళ్ళినటువంటి సమయంలో వారితో పాటు యేసయ్య కూడా ఉన్నటువంటి సమయంలో శిష్యులు వచ్చి బోధకుడిని అడుగుతున్నారు కదా, బోధకుడా దయచేసి భోజనము చేయము. ఈ మాట చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో. బోధకుడు భోజనం చేయండి అంటే సరిపోతుంది, అయితే వాళ్ళు దయచేసి అంటే వాళ్ళు భోజనం చేయమని బతిమలాడుతున్నారు. అంటే యేసయ్య ఎప్పుడు భోజనం మీద మక్కువ చూపున్నట్టు ఈ మాట అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. ప్రియులారా, ఆయన అంటాడు కదా, మీకు తెలియని ఆహారం నాకున్నది అంటుంటే వీళ్ళు అనుకున్నా కదా స్పెషల్ అదిగా క్యారేజ్లో ఉన్న అయ్యగారి కోసం వస్తావేమో అనుకుంటుంటే ఆయన అన్నాడు కదా, ప్రియులారా, నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే నాకు ఆహారము పానము అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ ఈయనంటాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తం నెరవేర్చే నాకు ఆహారం అంటుంటే ఇంతకీ తనను పంపిన తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము కుమారుడైనటువంటి ఈ యేసయ్య ఎడల ఏంటి అనేటువంటిది కనుక మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు ఎడల ఉన్న తన యొక్క ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు అక్కడంటే ఆయన అంటాడు, అతని నలగగొచ్చుటకు నాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసయ్య గురించి చేసినటువంటి ప్రణాళిక ఆలోచన గురించి ఈ గ్రంథకర్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, నా కుమారుడైనటువంటి ఆ అభిషక్తుడైనటువంటి ఆ మెస్సయ్య అనేటువంటి ఆ యూదుల రాజుగా చెప్పబడుచున్నటువంటి ఆ యేసు ఎడల ఆ క్రీస్తు ఎడల ఏంటంటే అతడు నలగగొచ్చబడాల, అతడు నలగొట్టబడట నాకు ఇష్టమాయను అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. నలగొట్టబట్ట ఇష్టం అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య అంటాడు కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నలగొట్టబడుటకు నా ప్రాణమును పెంచుటకు ఈ లోకమునకు నేను వచ్చి ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. అంటే ప్రభునందు ప్రేమను చూడండి వాళ్ళ ఆయన ఇబ్బంది పట్టడం అనేటువంటిది దేవునికి ఇష్టమట, ఆయన అవమాన పట్టడం అనేటువంటిది దేవునికి ఇష్టమట, ఆయన కొరడాలతో కొట్టబట్టడం దేవునికి ఇష్టమట, ఆయన కనుక చూసినట్లయితే సిలువలో భయంకరమైనటువంటి అదిగా యాతలు పట్టడం దేవునికి ఇష్టమట, ఆయన ఇబ్బందికరమైనటువంటి మరణం పొందడం తండ్రికి ఇష్టమట. ఇదేంటండి, తండ్రి అంటే అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే కుమారుడి కోసం ప్రాణం పెట్టాలి, కానీ కుమారుడు నలగొట్టబట్టం ఆయనకి ఇష్టం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమ నేర్చుకోవడం వల్ల పరిశుద్ధ గ్రంథం దీని గురించి చాలా విషయాలు అనేటువంటిది మనకు బోధపరుస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు కుమారుడు నలగొట్టబట్టం అనేటువంటిది ఇబ్బంది పట్టడం అనేటువంటిది తండ్రికి ఇష్టమైంది అనేటువంటిది కనుక చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో భక్త మహాశయుడు పౌలు దీని గురించి
మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఏలయనగా ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయో అక్కడ రక్తం అనేటువంటిది కనుక చూసినట్లయితే పాపం అనేటువంటిది తీసివేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడు. అంటే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ అలనాడు నుండి అంటే పాత నిబంధన కాలం నుండి జరుగుతున్నటువంటి తంతేంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చూస్తే ఎవడైనా ఒక తప్పు, ఎవడైనా ఒక పాపం అనేటువంటిది చేస్తే వాడి పక్షాన ఎడ్లను కోడెలను గొవ్వలను బలిగా అర్పించి ప్రాయశ్చిత్త బలి అనేటువంటిది అదిగా నెరవేర్చేటువంటి వారిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడగా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన పాపము దాని యొక్క తీవ్రత అనేటువంటిది బహుభారమైనటువంటి పరిస్థితుల్లో ఈ దినాన్న ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చూసినట్లయితే ఈ సర్వమానవాళి యొక్క పాపం అనేటువంటిది పరిహరింపబడాలంటే ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తం అనేటువంటిది సరిపోదు. కాబట్టి అదిగా చూస్తే నా కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపుతున్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడండి. క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ వేదాల్లో కూడా చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. సర్వ పాపములు అనేటువంటిది పరిహరింపబడాలంటే రక్తము చిందింపబడట అవశ్యము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తారు. రక్తం అనేటువంటిది చిందింపబడకుండా పాపములు అనేటువంటి దానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలగనేటువంటిదిగా ఉన్నటువంటి సమయములో ఈ లోకంలో ఎవరెవరి కోసం రక్తం చిందించడానికి రెడీగా ఉన్నారండి? ఎవరన్నా ఏదన్నా ఒక ఆపరేషన్ కోసమో యాక్సిడెంట్ అయ్యో రక్తం ఎక్కువగా పోయింది అనుకోండి, కావాల్సి వచ్చింది అనుకోండి, అరే బాబు మీ నాన్నకు రక్తం కావాలంటే నువ్వు ఇవ్వరా అన్నావు అనుకో, వాడు ఏం చెప్తాడు, నేను చాలా నీరసంగా ఉన్నానండి, అమ్మో నాకు ఇంజక్షన్లు అంటే సూదులు అంటే భయం అండి అంటూ అతిగా చూసినట్లయితే నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళి కొనుక్కొస్తానండి అంటూ ఆయా రీతిగా తప్పించుకునేటువంటి వారుగా ఉంటూ సాకులు చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. గమనించండి క్రీస్తున్నట్టుగా. అయితే ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు కదా, రక్తము చిందింపబడకుండా పాపములకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమని చూడండి వాళ్ళ రక్తం అనేటువంటిది కూడా ఎలా ఉండాలి అంటే ఆయన అంటాడు కదా, తద్రక్తం పుణ్యదాన బలియాగం అనేటువంటి మచ్చను ఆ యొక్క రక్తం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిదిగా పవిత్రమైనటువంటిదిగా ఉండాలి అనేటువంటి సమయంలో అతిగా చూస్తే ప్రభు అయినటువంటి యేసయ్యను ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి యేసయ్య శిలువ యాగం చేయటానికి తొందరపడుతూ ఆయా సమయాలు అంటాడు కదా, నాలో పాపమున్నదాన్ని రూపింపగలవాడేవాడు, నేను పరిశుద్ధుడును. అదిగా కనుక చూసినట్లయితే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెంచుటకు ఈ లోకానికి వచ్చాననేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించడం ప్రియులారా, యేసయ్య ఆయా సమయంలో మాట్లాడినటువంటి మరొక మాట కనుక జ్ఞాపకం చూసినట్లయితే అరణ్యములో మోషే ఎలాగూ ఇత్తడి సర్పమునెత్తెను అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడితేనే తప్ప మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలగదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినమున యేసయ్య యెరూషలేమునకు అడుగులు తొందరగా వేస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు. యేసయ్య గనక జ్ఞాపకం చేసినట్లయితే యెరూషలేమునకు వెళ్ళాలనేటువంటి తపన, తృష్ణ, కోరిక కలిగినటువంటి వాడే వేగంగా ముందుకు సాగటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా, తను శ్రమలు అనుభవించడానికి తాను చక్కగా బలపరుచుకున్నాడు, అవమానాల పక్షానికి తను రెడీ అయిపోయాడు, సిలువ మరణం అనేటువంటిది సహించడానికి ఆయన రెడీ అయిపోయాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన మన ఎడల కలిగినటువంటి అచంచలమైన ప్రేమ, కృప, వాత్సల్యమును బట్టి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తుతో ప్రేమను చూడండి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలను చూసుకుంటే నాదురైనటువంటి యేసు యొక్క ప్రేమ అనేటువంటిది ఘనమైనటువంటిదిగా కనపడుతూ ఉండగా ఆయన మన కొరకు తన యొక్క ప్రాణమును పెట్టి అదిగా చూస్తే పాపులమైనటువంటి మనలను అదిగా నాశనంలో ఉండవలసినటువంటి మనలను భయంకరమైనటువంటి మరణంను వచ్చి అదిగా ఇబ్బందికరమైనటువంటి భయంకరమైనటువంటి ఏడుపు పండ్లు కొరుకుట అగ్నికి అప్పగింపబడవలసిన మన జీవితాలను ఆ భయంకరమైన శ్రమ నుంచి తప్పించి ఉండగా
మనల్ని నిత్యమైనటువంటి సంతోషమునకు వారసులుగా తన యొక్క రక్తమును బట్టి మార్చి ఉండగా, భక్త మహాశయుడు పౌలు అంటాడు, నా కోసం నా యేసయ్య సిలువలో చచ్చిపోయాడు కాబట్టి బ్రతికే నేను ఇక నా కోసం బ్రతుకును, నా కొరకు చనిపోయినటువంటి నా యేసు కొరకే నేను బ్రతుకుతాను అంటూ ఆయన ఒక తీర్మానం చేసుకుని ఒక ప్రతిజ్ఞ చేస్తూ అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ శబ్దయంత్రం ద్వారా విచ్చున్నటువంటి మనందరి కొరకే ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో తన అమూల్యమైనటువంటి అదిగా రక్తాన్ని చిందించి ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ఆయన యొక్క రక్తముతో కడగబడినటువంటి మనము కుక్క తన వాంతికి తానే తిరిగినటువంటి చందాన తిరిగి మరలా పాపం వైపు తిరగటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడానికి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ యేసయ్య అన్ని యాతలు పడితే, అంత శ్రమ పడితే, అంత అవమానం పడితే, అన్ని బాధలు మనం అనేటువంటి పొందితే, మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆ మహాశుక్రవారం నాడు యేసయ్యని జ్ఞాపకం చేసుకుని అదిగా వెర్రి ఏడుపు ఒకటి ఏడుస్తాం. అయ్యో మా కోసం అంత బాధపడ్డావా నాయన, ఎంత శ్రమ పడ్డావా, ఇంత అదిగా కనుక చూస్తే ఇంకా కనుక ఏడుపు రాలేదనుకోండి, ఏ కరుణామయుడు సినిమానో దయామయుడు సినిమానో టీవీలో ఆన్ చేసుకుని, లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్కో కనెక్ట్ చేసుకుని కనుక చూసినట్లయితే ఏడుపు వచ్చేదాకా ఆ సిలువ సన్నివేశం చూసి మనం కూడా ఏడ్చి అమ్మయ్య ఈరోజు దేవుడి కోసం బాధపడ్డా అనుకుంటాం. ఎవడికి కావాలి నీ బాధ, ఎవడికి కావాలి నీ సానుభూతి? గమనించండి ప్రియులారా, ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతూ రాస్తుంటాడు, యేసు నీ కొరకైనే ఈడ్చుట కంచెను, యేసు నీ కొరకైనే ఈడ్చుట కంచెను, దోషి అని గ్రహించి దోషిలో గుజమేలు, ఎంత దూరము మోయించెదరు. ఆయన అంటాడు కదా, యేసు నీ కొరకై ఏడ్చుట కంటే ఏడిస్తే ఏంటి ప్రయోజనం, ఏడిస్తే ఏంటి లాభం? గమనించడం క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఏడుపు అనేటువంటిది పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే మన వైపు చూస్తూ నేర్చుకోవాలా. మనలో ఉన్నటువంటి ఆ పాపాలంటూ గుర్తించాలా, ఆ పాపాల విషయమై ఏడవాలా. మన ఈ దౌర్భాగ్యపు జీవితం నిమిత్తమై ఏడవాలా. ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని సరిచేయమని ఆ సిలువదారి అయినటువంటి మన కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించిన యేసయ్య కృపాసనం వద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడాలి. కాబట్టి క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన నాదుడు శ్రమల నిమిత్తమై యెరూషలేమునకు ప్రయాణమై శ్రమలు పడ్డాడు, చనిపోయాడు, తిరిగి మరలా మూడో దినాన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ముందరగానే చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన కదా, మీరు తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారుగా నా ముందు ఉండాలా. అంటే తెల్లని వస్త్రము ధరించినటువంటి కొంతమంది గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈ తెల్లని వస్త్రంలో ధరించినటువంటి వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి స్థితి ఏంటి అని అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆయన అంటాడు కదా, వీరు ప్రభువైన క్రీస్తు యేసు రక్తములో తమ యొక్క వస్త్రములను తెలుపు చేసుకున్నటువంటి పరిశుద్ధులు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలి. యేసయ్య మన కోసం ఎందుకు చనిపోయాడంటే మనం ఏదో సానుభూతి చూపుతామని కాదు, మనం ఏదో ఆయన కోసం ఏడుస్తామని కాదు, మన జీవితాలను సరి చేసుకుంటామని. కాబట్టి ప్రియులారా, యేసయ్య మన కొరకు అంత శ్రమ పడితే, అంత యాతనాకరమైనటువంటి మరణం పడితే మనం చేయాల్సినటువంటి పని కనిపిస్తే ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, ఈ రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఈ దుర్గంధభరితమైనటువంటి ఈ చెడు వాసనలు వెదజల్లేటువంటి ఈ పనికిమాలిన జీవితాల్లో విడిచిపెట్టి మళ్ళీ మనము పరిశుద్ధపరచుకునే ఎప్పుడైతే అతిగా కనుక చూసినట్లయితే జకయ్య పాపి, జకయ్య ఇబ్బందికరమైన వాడే. ఎప్పుడైతే యేసయ్య జకయ్యను సంధించాడో జకయ్య జీవితం మారిపోయింది. మనం కూడా పాటలు అయితే గొప్పగా పాడతాం. ఏం పాడతాం? నాదు జీవితము
మారిపోయిందని పాడతాం. ఇంట్లో అమ్మ మీద గొడవలే, అక్క మీద గొడవలే, అన్న మీద గొడవలే, పంపుల దగ్గర గొడవలే, అన్ని చోట్ల గొడవలే. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తగ్గింపు ఉండదు, ప్రేమ ఉండదు. అతిగా చూస్తే అదిగా కనిపిస్తే ఊర్పు సహనం అనేటువంటిది ఉండనే ఉండదు. అదిగా కనిపిస్తే ఒకడి మీద ఒకడికి సాకులు చెప్పటం, చాడీలు చెప్పటం అనేటువంటిది. ఎక్కడ మారింది నీ బ్రతుకు? ఏం మారావు నువ్వు? మారటం కాదు, మాడేవేమో. నా జీవితం మారిపోయింది కాకుండా నా జీవితం మాడిపోయిందని పాడుకుంటే బెటర్ అంటాడు వాళ్ళు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎలా ఉంది మన క్రైస్తవ విశ్వాస ప్రయాణం అనేటువంటిది. ఈ సిలువ ధ్యాన కాల ఆరాధన 2వ దినాన్ని బట్టి ఇంటికి వెళ్ళాక మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అదిగా కనిపిస్తే ఖచ్చితంగా బాగాల మన ప్రయాణాలు. మన నడక బాగాట్లా, మన చూపు బాగాట్లా, మన ప్రవర్తన బాగాట్లా, మన ఆలోచన బాగాట్లా. బాగానటువంటి మనం వేషధాన్ని విడిచిపెడదాం. వాస్తవాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు కృప పొందుదాం, సంతోషిద్దాం. ఆయన రాజ్యమునకు వారసులు అవుదాం. సకల పరిశుద్ధులతో సర్వశక్తివంతుడిని పరిశుద్ధుడు అంటూ ప్రతి గానములు చేద్దాం, ఉల్లసిద్దాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.